క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ శుభములు, వందనములు. ఈ దినము నేటి వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 3వ వచనము. నీవు పట్టణములో దీవింపబడుదువు, పొలములో దీవింపబడుదువు. ప్రియులారా, దేవుడు తన ప్రజలకు ఇచ్చిన సంపూర్ణ ఆశీర్వాదాన్ని ఈ వాక్యము తెలియజేస్తుంది. పట్టణము అంటే మన సామాజిక జీవితం, ఉద్యోగం, వ్యాపారం, మనుషులతో సంబంధాలు. పొలము అంటే వ్యక్తిగత జీవితం, కుటుంబ జీవితం, శ్రమ, మన దైనందిన జీవనాధారం. అంటే దేవుడు నీ జీవితంలోని ప్రతి రంగములో నేను నిన్ను దీవిస్తాను. ఇది కేవలం భౌతిక ఆశీర్వాదం మాత్రమే కాదు, మనం దేవుని మాట విని ఆయన చిత్తానికి లోబడినప్పుడు మన హృదయంలో శాంతి, మన పనిలో ఫలితం, మన సంబంధాలలో కృప కనిపిస్తాయి. దేవుని కృప మనల్ని నిలబెడుతుంది. మనం ఏ రంగంలో ఉన్నా ఆయన ఆశీర్వాదం ఫలితాన్ని ఇస్తుంది. దేవుని ఆశీర్వాదం మనం ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, దేవునితో నడిస్తే ఆయన దీవెనలు మన వెంట వస్తాయి. కాబట్టి మనం ఆయన మాటకు విధేయులై ఉంటే, లోబడినట్లయితే ప్రతి స్థలము ఆశీర్వాద స్థలం అవుతుంది. ప్రభువు నీకు తోడై ఉంటాడు. పట్టణములోను పొలములోనూ నువ్వు దీవించబడతావు. నీ వ్యక్తిగత జీవితము బాగుండాలి, ప్రభువుకి ఇష్టమైనదిగా ఉండాలి. నీవు మాటలోను ప్రవర్తనలోను సమస్త విషయాల్లో దేవుని యందు భయభక్తులు కలిగి నీవు జీవించినట్లయితే ఆశీర్వాదము నిన్ను విడిచిపెట్టదు. ప్రభు నీకు తోడై ఉంటాడు. అట్టి కృప నీకు సమృద్ధిగా కలుగునుగాక.